ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. కన్నాయిగూడెం, కొత్తూరు, సర్వాయి అటవీ ప్రాంతంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బోగతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వరంగల్ నుంచి కృష్ణమోహన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వరంగల్ డిస్ట్రిక్ట్ లో వర్షాలపై డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు ఎలా ఉన్నాయి, వాటి ఎఫెక్ట్ ఎలా ఉంది? జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు నిన్నటి నుంచి కూడా దంచి కొడుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. మరోవైపు ఎగువ ప్రాంతం కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా గోదావరి ప్రవాహం గంటకు పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 15 మీటర్ల పేర రామన్నగూడ పుష్కర్ ఘాట్ దగ్గర ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మొత్తంగా వర్షాలు భారీగా పడుతుండడంతో కంటిన్యూగా వర్షాలు పడుతుండడం, వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో చాలా చోట్ల రాకపోకలు కూడా ఇబ్బందిగా మారింది. అయితే గత నెల రోజులుగా చూస్తే అత్యధిక వర్షపాతం ములుగు జిల్లాలోనే నమోదైంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, జలాశయాలన్నీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండు కుండలా మారాయి. మళ్ళీ పడుతున్నటువంటి వర్షాలతో అయితే చాలా చోట్ల చెరువులు మత్తడి పడుతున్నాయి. అదేవిధంగా వాగులలో కూడా ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు కొంత ఇబ్బందిగా మారుతున్నాయని చెప్పచ్చు. రాకపోకలకు సంబంధించి ప్రధానంగా కొన్ని చోట్ల అయితే కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండడం, తర్వాత సర్వాయి అటవీ ప్రాంతంలో నిన్న పశువుల మేతకు, గొర్రెల మేతకు వెళ్ళినటువంటి కొంతమంది చిక్కుకున్నారు. ఉదయం నుంచి పడుతున్నటువంటి వర్ష నేపథ్యంలో అడవిలోనే వాళ్ళు చిక్కుకున్నారు. అక్కడి నుంచి వస్తే సర్వాయికి సంబంధించినటువంటి వాగు పొంగి ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాళ్ళంతా కూడా ఇటు కొత్తూరు, సర్వాయి మధ్యలోని అడవి ప్రాంతంలో చిక్కున్నారు. అయితే బంధువులకు సమాచారం తెలవడంతో వాళ్ళు 100 పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా స్థానిక ఏటునాగారం పోలీసులు కూడా రెస్క్యూ చేసి వాళ్ళను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. దాదాపు 8 మందిని ఆ విధంగా రక్షించడం జరిగింది. మొత్తంగా అదేవిధంగా చూస్తే ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి చాలా చోట్ల వాగులు ఇదే విధమైనటువంటి ప్రవాహం ఉంది. దీంతో పోలీసులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. తర్వాత ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయో ఆ ప్రాంతాలలో ప్రవాహం ఎక్కువ ఉన్న చోట ఎవరు చేపలు పట్టడానికి కానీ లేదా అటవీ ప్రాంతంలో పశువుల మేతకు వాగులు దాటి వెళ్ళవద్దు అంటూ కూడా సూచనలు చేస్తున్నారు. ఇంకా ఇదే జిల్లాకు సంబంధించి చూస్తే కూడా గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం గంటకు పెరుగుతుందని చెప్పచ్చు. ప్రస్తుతం గోదావరికి సంబంధించి రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో ఉంది. ఇప్పుడు 15.6 మీటర్ల మేరకు ఈ ప్రవాహం చేరుకుంది. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద క్రమంగా గోదావరి ప్రవాహం పెరుగుతుండడంతో అయితే అధికారులు అలర్ట్ అయ్యారని చెప్పచ్చు. అయితే గోదావరికి సంబంధించినటువంటిది ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే ఈ ప్రవాహం పెరుగుతూ వచ్చింది. 15.8 మీటర్లకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత వచ్చే ప్రవాహం ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం 5 మండలాలకు ఎఫెక్ట్ ఉంటుంది. ఇటు మంగపేట కావచ్చు, అదేవిధంగా ఏటునాగారం, వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం ఈ 5 మండలాలలో ఎఫెక్ట్ ఉంటుంది. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలలో వరద ముంచెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మండలాల్లో ఉన్నటువంటి లోతట్టు గ్రామాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరికి సంబంధించినటువంటి ఫ్లడ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏమాత్రం వరద ఇంకా పెరిగితే మాత్రం రిహాబిలిటేషన్ సెంటర్లు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అక్కడికి రావాలి. అధికారుల సూచనలను కూడా పాటించాలని కోరుతున్నారు. ఇక బోగతా జలపాతానికి సంబంధించి తెలంగాణ నయాగర్గా పిలుస్తారు. బోగతా జలపాతానికి సంబంధించి కూడా భారీ ప్రవాహం ఉంది. ఇక్కడ ఉధృతమైనటువంటి ప్రవాహం కనిపిస్తుంది. అయితే పర్యాటకులను వాళ్ళని అలౌ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. ఆ ప్రవాహం దగ్గరికి కూడా వెళ్ళొద్దు, దూరం నుంచే బోగతా అందాలను చూడాలంటూ ఫారెస్ట్ అధికారులు సూచన చేస్తున్నారు. ఎవరైతే అధికారులు సూచన చేస్తున్నారో వాటిని ఖచ్చితంగా పాటించాలనేది కోరుతున్నారు. మొత్తంగా ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. మరో 2 రోజుల పాటు కూడా ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కూడా అదేగా చెప్తుంది. అదేవిధంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా భూపాలపల్లి జిల్లాలో కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. దీంతో సింగరేణి పైన ఎఫెక్ట్ కనిపించింది అని చెప్పవచ్చు. సింగరేణి సమస్యకు సంబంధించి కేటీపీ
1, 2, 3 రెండు ఉపరితల బొగ్గు గనుల్లో కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దాదాపుగా నిన్నటి నుంచి ఇవాటి వరకు సింగరేణికి 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా వర్షం కంటిన్యూగా పడుతున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తికి ఇది మరింత అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఇటు ములుగు, భూపాలపల్లి ఈ 2 జిల్లాలలో వర్షం ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా మహబూబాబాద్, జనగామ జిల్లాలలో కూడా నిన్నటి నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం పడితే మరికొన్ని చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. ఇక్కడ కూడా వర్షం అయితే కంటిన్యూగా నిన్నటి నుంచి పడుతూనే ఉంది. ఇక వరంగల్, గ్రేటర్ వరంగల్కి సంబంధించి కూడా చూస్తే ఇటు హన్మకొండ, వరంగల్ ఈ 2 జిల్లాలలో వర్షం పడుతుంది. అందులోనూ గ్రేటర్ వరంగల్కి సంబంధించి నిన్నటి నుంచి కంటిన్యూగా వర్షం పడింది. రాత్రి కూడా ఓ మోస్తారు వర్షమే పడింది. అయితే ఉదయం నుంచి కొంత బ్రేక్ ఇచ్చిందని చెప్పచ్చు. వర్ష ప్రభావంతో అయితే మాత్రం లోతట్టు ప్రాంతాలకు సంబంధించి జనం ఆందోళనకు గురవుతున్నారు. గంట సేపు వర్షం కొడితే చాలు చాలా కాలనీలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో ప్రధాన రహదారులు కూడా వర్షం పడ్డప్పుడు వరద నీరంతా వచ్చి చేరుతుంది. డ్రైనేజీ వాటర్ అంతా కూడా రోడ్ల మీదనే ప్రవహిస్తుంది. దీంతో ట్రాఫిక్ లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా హన్మకొండ బస్టాండ్ కావచ్చు, వరంగల్కి సంబంధించినటువంటి అనేక కాలనీల దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇటు వరంగల్, హన్మకొండ కలెక్టర్కి సంబంధించినటువంటి కలెక్టరేట్లో ఉన్న అధికారులు వీళ్ళంతా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన కాలనీలను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏమాత్రం భారీ వర్షాలు పడ్డా ఆ కాలనీలో సహాయ చర్యలు చేపట్టేందుకు టీమ్స్ అన్నీ కూడా రెడీ చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల డ్రైనేజెస్ కావచ్చు, నాలాలంతా కూడా పూర్తిగా చెత్తా చెదారంతో నిండడంతో వాటన్నింటిని కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. వరద నీరు వచ్చిన వర్షం నీరంతా కూడా దిగువకు వదిలిపెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే భద్రకాళి చెరువుకు సంబంధించి మత్తడి దగ్గర భారీ ప్రవాహం కనిపిస్తుంది. చెరువుకు సంబంధించినటువంటి పునరుద్ధరణ చేస్తున్నారు. ఇప్పటికే పూడిక మొత్తం కూడా తీశారు. తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా మత్తడి దగ్గర కూడా గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, నగరానికి చుట్టూ ఉన్నటువంటి చెరువులు కావచ్చు, నాలాలకు సంబంధించిన నీళ్ళంతా కూడా భద్రకాళి చెరువులోనే వచ్చి చేరుతుంది. దీంతో చెరువు పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వాటర్ని అయితే ఎప్పటికప్పుడు వదిలిపెడుతున్నారు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరో 2 రోజుల పాటు కూడా ఇదే ఉపరితల ద్రోణి ప్రభావంతో కూడా వర్షాలు విస్తారంగా పడే అవకాశం ఉందనేది వెదర్ రిపోర్ట్ చెప్తున్న నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ప్రధానంగా పత్తి, అదేవిధంగా వరికి సంబంధించిన ధాన్యం ఈ 2 పంటలకు సంబంధించి కొన్ని సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ 2 పంటలు కూడా చేతికొచ్చే దశలో ఉన్నాయి కాబట్టి పొలాల్లో ఎక్కువగా నీళ్లు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది వ్యవసాయ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. మొత్తంగా వర్షం ఎఫెక్ట్ అయితే ఇటు ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాలలో కూడా ఓ మోస్తారు నుంచి మంచి వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. చంద్రిక.